పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామా కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా వినరో భాగ్యము విష్ణు కథ వెలుపల నిధిము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ గొల్లితలు చల్లలు కోరా కొనికి విష్ణు కథ గొల్లితలు చల్లలు కోరా కొనికి హనుమంతుడు పరగీనానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు రక్కసుల పాలటి రణరంగసూరుడు రక్కసుల పాలటి రణరంగసూరుడు ఎక్కసపు ఏకాంత వీరుడు దిక్కులకు సంజీవుని తెచ్చిన వీరుడు అక్కసమైనటి ఆకారుడు పెరిగినాడు చూడ పెద్ద హనుమంతుడు నలిమీరిన ఎట్టి రావురా భీముడు నలిమీరిన ఎట్టి రావురా భీముడు బలికపికుల సార్వభౌముడు నెలకొన్నరంక నిత్తుమధాముడు తలపుల శ్రీరాముడు సందర్భంగా ఈ ఆరాధన మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి అన్నమయ్య గారికి ధన్యవాదాలు. పరంపరించిన అభినవ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిని స్మరించుకోవడం కూడా చాలా సంతోషదాయకం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్నమాచార్య గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అనకాలండి ఒకటే
అండనే పంటు నిద్ర అదియునొకటే ఇదాల రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే పంటు నిద్ర అదియునొకటే మిలైన బ్రాహ్మణుడు పెట్టు భూమి ఒకటే చండాలు ఉండేటి చరి భూమి ఒకటే మిలైన బ్రాహ్మణుడు పెట్టు భూమి ఒకటే చండాలు ఉండేటి చరి భూమి ఒకటే చండాలు ఉండేటి చరి భూమి ఒకటే తందనానారి తందనానాపుడే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా కందులో లేరు అందరూ శ్రీహరే అంతరాత్మ కందుమను హేనాధికములెందో లేరు అందరికి శ్రీహరే అంతరాత్మ మీరు జంతుకుల వింత ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతుకుల వింత ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ నాథుడే వాడు అలవేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని సాక్షాత్తు కలో వెంకట నాయక ఈ కలియుగానికి అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నందకాంత సంభూతుడిగా అవతరించి స్వామివారి మీద 32,000 సంకీర్తనలు రాసి అజరామరమైనటువంటి సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని, పద సాహిత్యాన్ని మనకు అందించినటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపుడు అన్నమయ్య. ఆ అన్నమయ్య రచించినటువంటి 32,000 సంకీర్తనల్లో మనందరం 14,000 సంకీర్తనలు ఇప్పుడు లభిస్తున్నాయని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే అన్నమాచార్య ఆయన వాగ్గేయకారు, ఆయన రచించి పాడినటువంటి సందర్భం అంటే మనం 600 సంవత్సరాల క్రితం మనందరం లేవు కాబట్టి ఆయన పాడినటువంటి పాటల్ని మనం వినలేకపోయాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంశగా ఏ విధంగా అయితే అన్నమాచార్యులు వారు జన్మించారో అన్నమయ్య అంశగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు జన్మించి ఆయన రచించినటువంటి పాటల్లో సంకీర్తనల్లో 1000 కీర్తనలకు పైగా ఆయన స్వరపరిచి మనకు అందించి ఈరోజు అశేష జనాభాయి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భాషా భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా అందరూ కూడా అన్నమాచార్య యొక్క కీర్తనల్ని ప్రతి నిత్యం పాడుకుంటున్నారంటే ఆ ఖ్యాతిని గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మనకు అందించారు. ఈరోజు అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి పక్షాన అన్నమాచార్య స్వామి వారి ఆరాధన మహోత్సవంతో పాటు వారికి నివాళి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే ఫాల్గుణ మాసంలోనే వారి ఆరాధన రావడం, ఫాల్గుణ మాసంలోనే వీరు వైకుంఠానికి చేరటం అనేది వీరు నిజంగా ఇరువురు కూడా దైవాంశ సంబుద్ధులుగా మనం భావిస్తూ చక్కటి కార్యక్రమాన్ని మన మురళీకృష్ణ గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి మనందరం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నమాచార్య స్వామి వారి యొక్క ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు, గురువు గారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులు కూడా వారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా 2వ ఆరాధన మహోత్సవం పురస్కరించుకొని శ్రీ తాళపాక అన్నమాచార్య సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక సత్తపేట షిరిడి సాయిబాబా మందిరంలో వేయించేసుకున్నటువంటి అన్నమాచార్య విగ్రహ సన్నిధి అందు ఈ రోజున ఆరాధనోత్సవంతో పాటు ఇటీవల ప్రారంభించినటువంటి అన్నమాచార్య స్వామి వారి మానసపుత్రుడుగా తీర్చిదిద్దిన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి సంతా సభను కూడా ఈ రోజున వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 32,000 సంకీర్తనలతో పాటుగా పండిత భావజనచితంగా ఉండేటువంటి శతకాలం రచించినటువంటి ఘనుడు ద్రావిడాగమ సార్వభౌముడు తాళపాక అన్నమయ్య ఆ మహానుభావుడు రచించినటువంటి 600 సంకీర్తనలకు పైగా తను స్వరపరిచినటువంటి మహానుభావుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సందర్భంగా వారిని కూడా స్మరించుకోవడం ఉదాహరణ కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అన్నమయ్య, జై జై.